అందరికీ నమస్కారం. పిల్లలకు నేతి ఉప్మా చాలా హెల్తీ అండి. దాన్ని తయారు చేసే విధానం, దీనికోసం నేను దొడ్డు రవ్వ ఉప్మాని తీసుకున్నాను. అలాగే నెయ్యి నేను ఇంట్లో చేసిందేనండి. చాలా చక్కగా వచ్చింది. ఈ నెయ్యి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అలాగే ఈ ఉప్మా చేయడానికి కోసం నేను ఒక ప్యాన్లో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో రవ్వని గోధుమ రంగు నుంచి కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నానండి. రవ్వ వేగితేనే ఈ ఉప్మాకి టేస్ట్ బాగుంటుందన్నమాట. అది నేను నేతిలో వేయించుకున్నాను. ఎందుకు అంటే పిల్లలకి బలం కోసం. ఎండాకాలం పిల్లలు చాలా వీక్ అయిపోతుంటారు డీహైడ్రేషన్ వల్ల. అలా కాకుండా ఉండడానికి వాళ్ళకి వాటర్తో పాటు ఇలా బలమైన ఫుడ్ ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పి నేను పిల్లలు తినే ఫుడ్లో నెయ్యి యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే, ఒకవేళ ఇదే ఉప్మా పెద్దవాళ్ళ కోసం చేసేది ఉంటే మాత్రం నెయ్యి స్కిప్ చేసి డ్రై రోస్ట్ చేసుకోండి. డైట్ చేసే వాళ్ళకు చాలా మంచిదన్నమాట. ఈ ఉప్మా రంగు మారిన తర్వాత రవ్వని తీసి నేను వేరొక ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని నేను క్యాష్యూ నట్స్ అలాగే కొన్ని గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నానండి. మీకు క్యాజు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ ఉప్మాలో ఎప్పుడు కూడా గ్రౌండ్ నట్ అంటే పల్లీలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఈ చాలా మట్టుకు ఉప్మా మనం చేసేటప్పుడు పోపుతో పాటు పల్లీలు కూడా వేసేసి చేసేస్తుంటాము. కానీ పిల్లలకి క్రంచీనెస్ కోసం నేను వీటిని ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి ఖచ్చితంగా రంగు మారాలి. ఒకవేళ మీకు ఒకేసారి వేయించుకోవడం నచ్చకపోతే వీటిని విడివిడిగా కూడా వేయించి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని, లేదా నెయ్యి వద్దు అనుకుంటే ఇక్కడ మీరు నూనె వేసుకోవచ్చు. కొన్ని పోపు దినుసులు అంటే జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో నేను శనగపప్పు వేసుకున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా నేను క్యారెట్ కూడా వేసుకున్నానండి. క్యారెట్ పిల్లలకి చాలా మంచిది. అలాగే వాళ్ళకి పచ్చి క్యారెట్ ఇస్తే ఇంకా మంచిదనమాట. అలాగే లేదు అంటే ఇలా పోహాలో కానీ ఉప్మాలో కానీ నూడిల్స్ చేసినప్పుడు కానీ క్యారెట్ యాడ్ చేయండి. వాళ్ళకు మెల్లిమెల్లిగా తినడం అలవాటు అవుతుంది. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దీంట్లో అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక 5 నిమిషాలు వేయించుకున్నాను అనమాట. నెయ్యి బాగా వేసుకుంటున్నాము, అందుకని చెప్పి పోపులో నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ రవ్వ వేయించుకున్నాను, తర్వాత నట్స్ వేయించుకున్నాను, ఇప్పుడు పోపు. అందుకని చెప్పి కొద్దిగా పోపులోనే ఇవన్నీ వేసుకున్నాను నెయ్యితో. తర్వాత దీంట్లో 2 టమాటోలు వేసుకున్నానండి. టమాటో రుచి ఈ ఉప్మాకి టేస్ట్ని చాలా ఎక్కువ ఇస్తుందన్నమాట. ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఏదైతే కప్తో నేను రవ్వ తీసుకున్నానో దానికి 2.5 వాటర్ పోసానండి. నేను 1 కప్పు రవ్వకి 2.5 నీళ్లు పోసాను. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే 3.5 నీళ్లు పోసుకోవచ్చు. లేదు చాలా క్రిస్పీగా రావాలి అనుకుంటే 1కి 2 నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. తర్వాత దీంట్లో నేను ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకున్నానండి. ఇది మంచిగా మసలాలి. అప్పుడే ఉప్పు కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇలా మసిలిన తర్వాత రవ్వ పోసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టుకోండి. రవ్వ పోసిన తర్వాత ఖచ్చితంగా కలపాలి, లేదంటే రవ్వ ముద్దలాగా అయిపోతుందనమాట. ఇలా కలిపి ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు ఇలా అవుతుంది. తర్వాత మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. రవ్వ మొత్తం ఉమ్మగిల్లి ఉప్మా మంచిగా వస్తుందనమాట. ఈ స్టేజ్లో మనము వేయించి పెట్టుకున్న నట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా క్రిస్పీనెస్తో చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడే యాడ్ చేసుకున్నానండి.
నేను వేయించిన పల్లీలు అలాగే క్యాష్యూ నట్స్ని కూడా ఇక్కడ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే ఉప్మా బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా అడుగు అంటిపోతుందన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో చేసుకోండి. ఇది మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనము దగ్గరుండి చూసుకోండి. మీకు దగ్గర కరివేపాకు ఉంటే ఇక్కడ కరివేపాకు వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వదిలేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇలాగే సర్వ్ చేసేయచ్చు పిల్లలకి. అయితే మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. నేను పిల్లలకు ఈ స్టేజ్లో మెత్తగానే ఇస్తానన్నమాట, పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అని చెప్పి. దీన్ని రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా మీరు పెరుగు లేదా మామిడికాయ పచ్చడితో కాంబినేషన్తో సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ వంటకం కావాలి అన్నది నాకు కమెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.